తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ కలకలం రేపుతోంది. ఆలయంపై డ్రోన్లో ఎగరవేసి ఆలయ ఏరియల్ వ్యూను చిత్రీకరించిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనిపై టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్పందిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆగమశాస్త్ర నిబంధనల మేరకు ఆనంద నిలయ గోపురంపై చిత్రీకరణకు అనుమతులు లేవన్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విజువల్స్పై వివరణ జరుపుతున్నామని, విజువల్స్ అప్లోడ్ చేసిన వ్యక్తిని గుర్తించామని, క్రిమినల్ కేసు నమోదు చేస్తామని వైవి సుబ్బారెడ్డి తెలిపారు. ప్రాథమికంగా ఇవి స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఫోటోలుగా విజిలెన్స్ అధికారులు గుర్తించారు. కుట్రకోణంలో టీటీడీపై దుష్ప్రచారం చేస్తున్నారా అన్న దిశగా కూడా విచారణ జరుపుతున్నామన్నారు వైవి సుబ్బారెడ్డి. త్వరలో వాస్తవాలను భక్తుల ముందు ఉంచుతామని తెలిపారు. దేవస్థానం ప్రాంగణానికి సంబంధించి ఆలయం పైన ఎటువంటి విమానాలు కానీ డ్రోనులు కానీ తిరిగే అవకాశం లేకుండా మన ఆగమ శాస్త్రం ప్రకారం ఎటువంటి వాటికి కూడా అక్కడ అనుమతులు లేవు. ఎవరు తెలిసి కానీ తెలియక కానీ అట్లాంటి కార్యక్రమాలు ఇంతవరకు లోగడ ఈ మధ్య కాలంలో ఇప్పుడు జరిగిన దాఖలాలు లేవు. కానీ నిన్ననే ఈ సోషల్ మీడియాలో ఒక చిత్రం స్వామివారి ఆలయం నుంచి డ్రోన్ ద్వారా చిత్రీకరించినట్టు భావించే విధంగా సోషల్ మీడియాలో పెట్టి ప్రచారం చేస్తున్నారని చెప్పారు. దానిపై నిన్ననే ఇది మా దృష్టికి వచ్చింది. దానిపై ఇమ్మీడియట్గా మా అధికారులు, ముఖ్యంగా విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులు తక్షణమే ఎవరైతే దీన్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేయడానికి పోస్టింగ్ చేశారో వాళ్ళని ఐడెంటిఫై చేయడం కూడా జరిగింది. హైదరాబాద్కు చెందిన ఒక సంస్థ దీన్ని సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తున్నారని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. దానిపై క్రిమినల్ చర్యలు తీసుకునే కార్యక్రమం కూడా మొదలుపెట్టాం. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ కూడా జరిపించాలి. ఇది నిజంగా డ్రోన్ ద్వారా తీసిన చిత్రాలా లేదా స్టిల్ ఫోటోగ్రాఫర్ ద్వారా పాత చిత్రాలని లోడ్ చేసి 3D మాఫింగ్లో క్రియేట్ చేశారా, భక్తుల్ని తప్పుదోవ పట్టించే విధంగా దుష్ప్రచారం చేసే